గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పశ్చిమాసియా అట్టుడికిపోతోంది యుద్ధం వల్ల. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా భీకరమైనటువంటి యుద్ధం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కూడా కుప్పకూలే పరిస్థితి కనిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ విద్యుత్ కేంద్రాల మీద మేము దాడి చేయం, 5 రోజుల పాటు విరామం ప్రకటిస్తున్నా ఉన్నారు. దీనికి కొద్ది గంటల ముందు పార్లమెంట్లో మన ప్రధాని మోదీ గారు కరోనా సంక్షోభం ఎలాంటి పరిస్థితులైతే కల్పించిందో మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ రావచ్చు, అప్పుడు మనం ఏ విధంగా అయితే కలిసికట్టుగా ఎదురొడ్డి నిలబడ్డామో మళ్ళీ అందరం కూడా శాయశక్తులు ఆ విధంగా ప్రయత్నం చేయాలని అన్నారు. మొదట నేను అనుకోవడం దీర్ఘకాలం జరగదు, ఎందుకంటే యుద్ధం అనివార్యం కాదు, అనవసరంగా వచ్చింది. ఇరాన్ రాజీకి వచ్చి పరిష్కారం కోసం సిద్ధంగా ఉన్నట్టుగా మనకి వార్తలు అందినాయి. టెర్రరిస్ట్ ముఠాలని వీళ్ళు కావాలని పెంచి ప్రోత్సహిస్తున్నారు అధికారికంగా. రహస్యం కూడా దీనిలో ఏం లేదు. యుద్ధంలో నైతికత లేదా ధర్మము అధర్మము అది పెద్ద సమస్య కాదు. ఎక్కడ తప్పు జరిగిందంటే పరిష్కారం సంప్రదింపుల ద్వారా సాధ్యమైనప్పుడు నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. పశ్చిమాసియా అట్టుడికిపోతోంది యుద్ధం వల్ల. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా భీకరమైనటువంటి యుద్ధం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కూడా కుప్పకూలే పరిస్థితి కనిపిస్తోంది. అసలు ఈ యుద్ధం ఏ స్థాయికి వెళ్ళే పరిస్థితి, భారతదేశం మీద ఎలాంటి ప్రభావం ఉంది, ఇవన్నీ కూడా క్లియర్గా మనం డిస్కస్ చేద్దాం. ఈరోజు నాతో పాటు ఉన్నటువంటి గెస్ట్ ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఫౌండర్ జయప్రకాష్ నారాయణ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే వల్లి. సార్, యుద్ధం ఏ స్థాయిలో జరుగుతుందో మనం చూస్తున్నాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ విద్యుత్ కేంద్రాల మీద మేము దాడి చేయం, 5 రోజుల పాటు విరామం ప్రకటిస్తున్నా ఉన్నారు. దీనికి కొద్ది గంటల ముందు పార్లమెంట్లో మన ప్రధాని మోదీ గారు కరోనా సంక్షోభం ఎలాంటి పరిస్థితులైతే కల్పించిందో మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ రావచ్చు, అప్పుడు మనం ఏ విధంగా అయితే కలిసికట్టుగా ఎదురొడ్డి నిలబడ్డామో మళ్ళీ అందరం కూడా శాయశక్తులు ఆ విధంగా ప్రయత్నం చేయాలని అన్నారు. అంటే దీర్ఘకాలం యుద్ధం జరుగుతుందని చెప్పి ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది. నిజంగా దీర్ఘకాలం యుద్ధం జరిగితే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి సార్? మొదట నేను అనుకోవడం దీర్ఘకాలం జరగదు, జరగకూడదని కోరుకుందాం. ఎందుకంటే యుద్ధం అనివార్యం కాదు, అనవసరంగా వచ్చింది. మనకు అందిన సమాచారం ప్రకారం ఒమాన్ విదేశాంగ మంత్రి చెప్పిన మాటలు కావచ్చు, కొందరు అధికారులు చెప్పిన మాటలు కావచ్చు, బహిరంగంగా చర్చలు జరుగుతున్నాయి. కీలకమైన అంశాల మీద ఇరాన్ రాజీకి వచ్చి పరిష్కారం కోసం సిద్ధంగా ఉన్నట్టుగా మనకి వార్తలు అందినాయి. ప్రధానంగా 3 అంశాలు ఉన్నాయి ప్రపంచానికి సంబంధించినంత వరకు. ఒకటి, అణ్వాయుధాలని సేకరించి ఇజ్రాయెల్కి ముప్పుగా ఉండడం. అలా ఉండకూడదు, ఎందుకంటే ఇరాన్ అణు ఒప్పందంలో సంతకం పెట్టింది. గతంలోనే ఇరాన్ అణు ఒప్పందానికి 1960 దశకంలోనే సంతకం పెట్టింది, న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అంటాం. కాబట్టి ఇరాన్కి అణ్వాయుధాలని పొందేటువంటి హక్కు లేదు. అందున మేము ఇజ్రాయెల్ని హతమారుస్తాము, సముద్రంలో కలిపేస్తాము, మీరు ఉండటానికి వెళ్ళేదని రోజు వాదిస్తున్నప్పుడు ఆ హక్కు లేదు. దానికి ఇరాన్ రాజీకి వస్తున్నట్టుగా మనకు అందిన వార్తలు ఆనాడు. రెండోది, ఈ మిసైల్స్, బ్యాలిస్టిక్ మిసైల్స్ చూస్తున్నారు ఇప్పుడు. డైగో గార్సియా దగ్గర నుంచి ఇజ్రాయెల్ దాకా, ఇరాక్ కావచ్చు, ఒమాన్ కావచ్చు, టర్కీ కూడా వీళ్ళు ఈ మిసైల్స్ క్షిపణులను పంపించేసి గందరగోళం చేయగలుగుతున్నారు. ఆ క్షిపణుల ప్రోగ్రాం ఆగిపోవాలి. టెర్రరిస్ట్ ముఠాలని వీళ్ళు కావాలని పెంచి ప్రోత్సహిస్తున్నారు అధికారికంగా. రహస్యం కూడా దీనిలో ఏం లేదు. హెజ్బుల్లా కానీ ఇతరులు కానీ ఈ 3 విషయాల్లో కూడా పరిష్కారం కావాలి. అంచేత యుద్ధంలో నైతికత లేదా ధర్మము అధర్మము అది పెద్ద సమస్య కాదు. ఎక్కడ తప్పు జరిగిందంటే పరిష్కారం సంప్రదింపుల ద్వారా సాధ్యమైనప్పుడు రేపొద్దున ఏం జరగాలన్న ఆలోచన లేకుండా చాలా తొందరపాటుతో మేము బాంబులు వేసేసి లేకపోతే అక్కడ దాడులు చేసి ఆ సుప్రీం లీడర్ని హతమార్చిన మాత్రం చేత ప్రభుత్వం మారిపోతుంది, పరిష్కారం వచ్చేస్తుంది చెప్పిన భ్రమతో యుద్ధాన్ని అనవసరంగా ప్రపంచం మీదకి పెట్టారు డొనాల్డ్ ట్రంప్, నెటన్యాహు. ఇది బాధ్యతారహితమైనటువంటి యుద్ధం, ముందు చూపు లేకుండా. అంటే ఇరాన్ మంచిదని కాదు, ఇరాన్ చేసింది కరెక్ట్ అని కాదు.
కానీ మొహం మీద కోపంతో ముక్కును కోసుకోవటం ఏం తెలివితేటలేదు. ఇరాన్ తప్పే చేసింది, కానీ పరిష్కారం ఎట్లా అవుతుంది? ప్రపంచం మొత్తానికి సంకటం అయినట్టయితే దానికి తగ్గట్టుగా డొనాల్డ్ ట్రంప్ గారు మరి ఇరాన్లో మొత్తం విద్యుత్ కేంద్రాలు మొత్తం నాశనం చేస్తాను, ఆ దేశంలో కరెంట్ లేకుండా చేస్తాను. ఇరాన్లో ప్రజలు ఏం పాపం చేశారు? డొనాల్డ్ ట్రంపే అన్నాడు, ఇరాన్ ప్రజలు అమాయకులు, ఆ ఊచకొత్తకు వస్తుంది ప్రభుత్వం, కాబట్టి ప్రభుత్వం మారితే వాళ్ళకి మంచిది, నా వరకు నేను చేయాల్సిన పని చేస్తాను, మీరంతా సిద్ధంగా ప్రభుత్వాన్ని మార్చుకోండి అని మీరు చెప్పి ఆ ప్రజల మీద దాడి చేస్తే ఎట్లాగా? అది ఏ రకంగానూ ధర్మసమ్మతం కాదు. సరే, ఇంత చేసి ఇప్పుడు చర్చలకు వస్తుంది ఇరాన్. మళ్ళీ అలా అన్నవాడే 2 రోజుల్లో గందరగోళం చేస్తానవాడు మళ్ళీ వాళ్ళు వచ్చేసి చర్చలు అంటాడు. కాబట్టి ప్రపంచంలో ఇంత కీలకమైన దేశం ఇంత అన్స్టేబుల్గా పిచ్చివాడి చేతిలో రాయిలాగా ఉండటం అనేది చాలా దురదృష్టకరం. ఊరి మంగళమే పడ్డట్టుగా అమెరికాకి పెద్ద దీనివల్ల ఇబ్బంది ఉండకపోవచ్చు, ఎందుకంటే కొంచెం ధరలు పెరుగుతాయి అంతే. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ ముడి చమురు లేకపోతే గ్యాస్ ధరలు పెరిగినా అమెరికాలో కూడా పెరుగుతాయి. కానీ అమెరికా కొరత ఉండదు, అమెరికా పూర్తిగా సమృద్ధం. అమెరికా సముద్రాల దూరంలో ఉంది, అటు పక్కన అట్లాంటిక్ సముద్రం తూర్పు తీరాన పశ్చిమ తీరాన పసిఫిక్ సముద్రం ఉంది, వాళ్ళకి ఏం ఇబ్బంది లేదు. ఏమన్నా ఇబ్బంది ఉన్నా వాళ్ళు లాక్కోవడం అలవాటే కదా సార్. వెనిజులా మీద ఏ విధంగా దాడి చేశారు మనం చూసాం. అది పెద్ద చిన్న విషయం, స్థానిక దానిలోకి వెళ్ళక్కల మనం. ఏం లేకపోయినా వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. కానీ మనందరికీ సంకటం, యూరప్ దేశాలకు సంకటం అవుతుంది, ఆసియా ఖండంలో ఉన్న దేశాలకు సంకటం అవుతుంది, ఆగ్నేయాసియా కావచ్చు, చైనా కావచ్చు, మనం కావచ్చు. సరే, మధ్యప్రాచ్యానికి మీకు చెప్పనక్కర్లేదు. ఆ గల్ఫ్ దేశాలకి గత కొద్ది సంవత్సరాలుగా 10-15 సంవత్సరాలుగా ఆర్థిక ప్రగతికి సంకేతంగా నిలుస్తున్నాయి. ఆ దేశాలు ఆధునికతకు సంకేతంగా నిలుస్తున్నాయి. మరి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆయిల్ లేని ప్రపంచంలో కూడా ఎదగాలని ప్రయత్నం చేస్తున్నాయి. పెట్టుబడులకి ఆలవాలమైంది, టెక్నాలజీకి ఆలవాలమైంది. ఈవేళ అసలు ఆ దేశాల భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అగమేకొచ్చగా ఉంది. ఇవాళ రేపు యుద్ధం ఆగినా కూడా వెంటనే ఆగుతున్న నమ్మకం నాకుంది, వారం 10 రోజులు ఆగిపోతున్న నమ్మకం నాకుంది. ఆగినా కూడా మళ్ళీ ఆ దేశాల గురించి ఆలోచిస్తే, దుబాయ్ మరి దేశం గురించి ఆలోచిస్తే పూర్వంలాగా మనం ఆలోచిస్తాం ఎప్పుడు ప్రమాదం ముంచుకొస్తుందో అని చెప్పి. కాబట్టి చాలా అనవసరమైన యుద్ధాన్ని ప్రపంచం మీద తీసుకొచ్చి ప్రపంచం మొత్తాన్ని సంకటంలోకి నెట్టారు. దీర్ఘకాలం యుద్ధం ఉండదు నా దృష్టిలో. దీర్ఘకాలం నిన్న మోడీ గారు అట్లాగే మాట్లాడారు. దానికి తయారు కావాలి కదా. ఇప్పుడు ఏ ప్రభుత్వమైనా సరే మన చేతుల్లో పరిష్కారం లేదు, మనం ఆశపడమే. కానీ అది లేనప్పుడు 6 నెలలు వచ్చినా పట్టాలి, 6 రోజులు వచ్చినా మనం దానికి ఏర్పాట్లు చేసుకోవాలి. కాబట్టి ఆ రకంగా ప్రభుత్వం ఆలోచించడం సరైనటువంటిది. కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే బహుశా దీర్ఘకాలం ఉండకపోవచ్చు. కానీ దీర్ఘకాలం ఉండకపోయినా కూడా జరిగిన నష్టం వల్ల ఇప్పటికే చాలా ఇబ్బందులు ఉంటాయి. ఉదాహరణకి ఖటార్ మీద ఇరాన్ దాడి చేయటం చేత అనవసరంగా ఇజ్రాయెల్ ఇరాన్లో ఉన్నటువంటి ఈ గ్యాస్ నిక్షేపాలని మీద దాడి చేసింది. దానికి ప్రతిగా ఖటార్ మీద వీళ్ళు దాడి తీయారు. ఇప్పటికే ఖటార్ ప్రకటించింది ప్రపంచంలో అతి ఎక్కువగా గ్యాస్ ఎగుమతి చేసే దేశం ఖటార్, న్యాచురల్ గ్యాస్. ఖటార్ ఏమన్నది, 6వ వంతు ఉత్పత్తి తగ్గిపోతుంది, 5 ఏళ్ల దాకా ఇక 6వ వంతు తగ్గిపోతుంది. అంటే ఇప్పుడు ఇవాళ యుద్ధం ఆగిపోయినా కూడా ప్రపంచానికి గ్యాస్ సప్లైలో 6వ వంతు తగ్గిపోతుంది ఖటార్ నుంచి. రెండోది, జరిగిన నష్టం మొత్తానికి మధ్యప్రాచ్యంలో ఆ దేశాల మొత్తంలో మళ్ళీ అవన్నీ నిలదొక్కోవాలంటే చాలా తలప్రాణం తోక్కొస్తుంది. అవును. మూడోది, ఇది దీర్ఘకాలం కొనసాగినట్లయితే ఇప్పటికే మనకి ముడి చమురు ధరలు పెరిగినాయి, పెట్రోల్ ధరలు ఇంకా మన దేశంలో ప్రభుత్వం పెంచలేదు, కానీ చాలా దేశాల్లో పెంచేశారు తప్పదని. మన దేశంలో ఇంకా జనానికి కొంచెం ఊరట కలిగిద్దామని కొంతకాలం ఆగుతున్నారు. ఎంతకాలం ఆగుతాం? ఖజానా డబ్బులు పోతాయి, మన పన్ను డబ్బులు, మన డబ్బులే పోతాయి. ఓకే, సో పెరిగే అవకాశం కూడా ఉండొచ్చు. ప్రపంచం అంతా పెరిగింది, పెరగాల. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగితే మనం పెరగకపోతే ఎట్లాగా? పెరగాల. ఏదో తాత్కాలికంగా ప్రజలకి ఈ యుద్ధంతో ఆగిపోతుందని ఆశతో ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రయత్నం చేస్తున్నారు. అలా గ్యాస్ ధరలు ఇప్పటికే పెరిగిపోయినాయి, మనకి అనివార్యంగా కొరత వచ్చేసింది. దాంతోపాటు ఫెర్టిలైజర్, మనకి ఈ ముడి చమురు నుంచే యూరియా ఫెర్టిలైజర్ వస్తుంది. అలాగే ఫాస్ఫేట్ రావాలంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ కావాలి, అది వచ్చేది మళ్ళీ సల్ఫర్ వచ్చేది ప్రపంచం మొత్తానికి కూడా ఈ ఆయిల్ రిఫైనరీస్ నుంచే. అలాగే హీలియం ఉంది, హీలియం గ్యాస్ వచ్చేది ప్రధానంగా మధ్యప్రాచ్యం నుంచి ఎక్కువ వస్తుంది. అది ఉంటేనే ప్రతి కంప్యూటర్ పనిచేస్తుంది. కంప్యూటర్ల మొత్తానికి హీలియం అవసరం, కంప్యూటర్లకి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి, రోబోటిక్స్కి అన్నిటికీ హీలియం అవసరం. కాబట్టి ఇటు ఇంధనము, మరి శక్తి రూపాలు, ఎనర్జీ, గ్యాస్ కావచ్చు, ఇంట్లో పొయ్యిలో వెలిగించే స్టవ్ కావచ్చు, లేకపోతే మనకి కారులో వేసే పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు,
దాంతోపాటు మరి ఫెర్టిలైజర్ ఆగిపోయినట్టయితే, ఎరువులు ఆగిపోయినట్టయితే పంటలు ఆగిపోతాయి ప్రపంచం. అవును. పెద్ద ఎత్తున కొరత ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి దీర్ఘకాలం జరిగితే ప్రపంచం అల్లకల్లోలం అవుతుంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలో ఎప్పుడు చూడనంత సంక్షోభాన్ని ఆర్థికంగానే కాదు, అసలు ముందు మనుగడ కోసం ఒక్కసారి ప్రపంచంలో పంటలు 30-40% తగ్గిపోయి అనుకుందాం, అంటే దారుణమైన పరిస్థితులు వచ్చినట్టయితే 30-40% తగ్గిపోతే ఆహారం ఒక సీజన్లో తట్టుకునే శక్తి ప్రపంచానికి లేదు. లక్షలాది మంది ఆకలి మంటలకి గురి కావాల్సి వస్తుంది. సో ఇవన్నీ మీరు అన్నట్టు ముందు చూపు లేకుండా యుద్ధాన్ని స్టార్ట్ చేసిన పరిస్థితి ఉంది. చాలా తొందరపాటుతో. ఇప్పుడు పోనీ కనీసం ఏం జరుగుతుందో అర్థం చేసుకుని ఓడిపోయిన వ్యూహం ఉండి దిగాము, ఎలా వెనక్కి ఉపసంహారం చేయలేరు. ఇప్పుడు మన పాత పురాణాల్లో మీరు సినిమాలు చూస్తే ఏమవుతుంది, ఒక బాణం వేయటం అంత ముఖ్యం, ఉపసంహారం కూడా అంతే ముఖ్యం. మీరు బాణం వేసి ఉపసంహారం లేదు తూచని చెప్పంటే ఎట్లా? ముందుగా ఆలోచించి ఆఫ్ ర్యాంప్ అంటాం, ఏంటి ఏ రకంగా వెనక్కి వెళ్ళాలి అవసరమైతే, అది లేకుండా చేశారు. సార్, అమెరికా ఇంటెలిజెన్స్ వ్యవస్థలు అంత పెద్ద స్థాయిలో ఉంటాయి, వాళ్ళకి ఏం జరుగుతుంది ఏంటి, దీని పర్యవసనాలు ఏంటి, తర్వాత పరిణామాలు ఎట్లా ఉంటాయి, ఎందుకు ఊహించలేకపోయారు సార్? మామూలుగా మనం అది ఆశిస్తాం. అలాంటి మేధా సంపత్తి ఉన్నది, టెక్నాలజీ ఉన్నది, ఆలోచించే మనుషులు ఉన్నారు. కానీ నాయకుడు పిచ్చివాడి చేతిలో రాయిలాగా అధికారాన్ని ఉపయోగిస్తే, ఎవరి మాట వినకుండా పెడసరంగా ఉంటే హ్యూబ్రిస్ అంటాం. ఇక నాకు వాస్తవాలతో పని లేదు, తర్కంతో పని లేదు, నేను చెప్పింది వేదవాక్కు అని చెప్పి మొండిగా కూర్చుంటే మనం దానికి ఏం చేయలేము. ఇప్పుడు జరిగింది అది వాళ్ళ ప్రపంచంలో. ఒక వారం 10 రోజుల్లో కనుక యుద్ధం ఆగిపోయినట్టయితే మధ్యప్రాచ్యానికి గల్ఫ్ దేశాలకు చాలా ఇబ్బంది ఉన్నా కూడా మిగతా ప్రపంచానికి వెంటనే ఇబ్బంది కనిపించకపోవచ్చు. కానీ మన మనసు ఎప్పుడు కూడా ఇప్పుడు ఆగిపోయింది కదా, స్టేట్ ఆఫ్ హార్మస్ నుంచి మనకి రావడం ఆగిపోయింది కదా, రేపొద్దున ఇంకోసారి జరగదని నమ్మకం ఉందా మనకేమన్నా? అలా జరుగుతుందేమో అనగానే ఏమవుతుంది, శంక బయలుదేరుతుంది మనకి. కాబట్టి మనం ఎక్కువగా నిల్వలు చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిపాటి నిల్వలు చేసుకున్నాం, ఆయిల్ కానీ గ్యాస్ కానీ, రేపొద్దున మరి ఎక్కువ నిల్వలు చేసుకుంటాం, ఏ ప్రమాదం నుంచి తట్టుకోవాలని చెప్పని. ఆల్టర్నేటివ్ సప్లై రూట్స్, సౌదీ అరేబియా ఉంది ఉదాహరణకి, యాన్బూకి పశ్చిమ తీరానికి తూర్పు తీరం నుంచి 1200 కిలోమీటర్ల వేరే పైప్ లైన్ వేసుకున్నారు వాళ్ళు. ఈసారి ఇంకో డబుల్ చేస్తారు దాన్ని. అలాగే మనందరం కూడా ఈ గల్ఫ్లో కనుక రాకుండా ఆగిపోయినట్టయితే, లేకపోతే మరో రూట్ నుంచి రాకుండా ఆగిపోతే ఇంకా ప్రత్యామ్నాయం ఏంటి, మనందరం దానికోసం బోల్డన్ని పెట్టుబడులు పెట్టి నాన్నదంటారు రావాల్సి వస్తుంది. ఓకే, ఇన్సూరెన్స్ కాస్టులు పెరిగిపోతాయి, ధరలు పెరిగిపోతాయి. కాబట్టి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ పాటిని యుద్ధం ఆగిపోయినా కూడా ఎంతో కొంత దెబ్బతినడం ఖాయం. కాకపోతే తీవ్రంగా దెబ్బతినకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఇప్పటికి ఇంకా ఆగలేదు, అయినా కానీ దీని పరిణామాలు తీవ్రంగానే ఉంటాయి. ఇప్పటికే ఇంకెన్ని రోజులు కొనసాగితే తీవ్రత పెరుగుద్ది ఖచ్చితంగా. ఇప్పుడు అదే కనుక కొన్ని నెలలు కొనసాగినట్టయితే, ఎరువుల కొరత నిజంగా తీవ్రంగా వచ్చి పంటలు పండకపోయినట్టయితే ఇది మామూలు సంక్షోభం కాదు. బహుశా గత 150 సంవత్సరాలుగా లేనంత సంక్షోభం వస్తుంది. ఇది ఊహించే నిన్న ప్రధాని గారు ఆ మాట అని ఉంటారు. కాబట్టి ఇప్పుడు మన దేశం వరకు తంటాలు పడతాం. ఎందుకంటే మనకు ఉదాహరణకి చాలా పెద్ద ఎత్తున ఆహార ధాన్యాల నిల్వ మనకి ప్రభుత్వ గిడ్డంగుల్లో ఉంది, ప్రైవేట్ రంగంలో ఉన్నది. విపరీతమైన భూమి పుష్కలంగా ఉంది కాబట్టి ఈ దేశంలో సూర్యకాంతి పుష్కలంగా ఉంది కాబట్టి తంటాలు పడతాం. కానీ ఎవ్వరూ కూడా ఈ ఉపద్రవం నుంచి బయటపడలేరు. ఇది కనుక దీర్ఘకాలం కొనసాగితే ఇది ఖచ్చితంగా, నేను చాలా ఆశావాదిని. నేను ఏదో ప్రపంచం మునిగిపోతుందని చెప్పేవాడిని కదా, ఇప్పుడు మునిగిపోతుందని అంటలే, కానీ మనందరం కూడా తీవ్రమైన నష్టాన్ని భరించాల్సి వస్తుంది ఇది కొనసాగినట్టయితే. ప్రపంచంలో ఎక్కడున్నా సరే నష్టం ఉంటుంది, కొన్ని దేశాలకు మరింత ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మన దేశం ఉందనుకోండి, జపాన్ ఉందనుకోండి, 100కి 90 పాళ్ళు ముడి చొప్పున మనం దిగుమతి చేసుకోవాలి. చైనా ఉందనుకోండి, 175 పాళ్ళు దిగుమతి చేసుకునేది, కానీ వాళ్ళు కూడా ప్రపంచంలో అతిపెద్ద దిగుమతిదారు, మనకంటే చాలా ఎక్కువ వినియోగిస్తారు వాళ్ళు. 16 మిలియన్ బ్యారెల్స్ రోజుకి. ఇండియా వాడేది 4.5 మిలియన్ బ్యారెల్స్ మంది. కాబట్టి చైనాకి ఇబ్బంది ఉంటుంది. కాకపోతే దీర్ఘకాలంలో చైనా కానీ ఇటీవల భారత్ చేసిన ప్రయత్నాలు కానీ 20 ఏళ్ల కాలాన్ని చూసినట్టయితే ఇక ఆయిల్ అవసరం లేని వ్యవస్థకు మనం వెళతాం. దాన్ని వేగరం చేస్తుంది చైనా. ఇప్పటికే శరవేగంగా వెళుతుంది ఆయిల్ అవసరం లేకుండా ఎలక్ట్రానిక్ వెహికల్స్ కానీ బ్యాటరీలు కానీ టెక్నాలజీ ప్రమాణం చేసి. మనం చైనా అంత వేగంగా కాకపోయినా చైనా లాగా మనం కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఆ ప్రయత్నం 10 రెట్లు పెరుగుతుంది. ఓకే, ఇప్పటిదాకా అదే బాగుంది కదా చేద్దామని, ఇప్పుడు బాగుంది కదా జీవన మరణాల సమస్య, చేయకపోతే మునిగిపోతాం. సరే, ఇక్కడ నాకు చిన్న సందేహం. చైనా ఎక్కువ దిగుమతిదారు అన్నారు, చైనా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే దేశాల్లో ఒక దేశం అని చెప్పేసి అన్నారు. అమెరికా ఇరాన్ మీద యుద్ధాన్ని అంటే చైనాను ఇబ్బంది పెట్టడం కోసం, అంటే తనకు పోటీగా వస్తుంది కాబట్టి నిలువరించడానికి నేను అనుకోను. ఎందుకంటే భారత్కి ఇబ్బంది, చైనా కంటే భారత్కి ఇంకా ఎక్కువ ఇబ్బంది. ఎందుకంటే 90% దిగుమతి చేసుకుంటాం, చైనా 75% దిగుమతి చేసుకునేది.
జపాన్కి ఇబ్బంది. జపాన్ 95% ఎగుమతి చేసుకుంటుంది. యూరప్ మొత్తానికి ఇబ్బంది. కాబట్టి చైనా కోసం చేశారన్నది సరైన వాదన కాదు. ముందు చూపు లేకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్టు చేశారు. కరెక్ట్ అయింది ఉపమానం, గుడ్డెద్దు చేలో పడ్డట్టు చేయడం. సార్, ఇంకొక ముఖ్యమైన విషయం, మీరు ఇంతకుముందు అన్నారు దీర్ఘకాలం కొనసాగకపోవచ్చు ఈ యుద్ధం అని. అయితే ట్రంప్ ఏమో 2 రోజుల నుంచి ఇరాన్తో చర్చలు జరుగుతున్నాయి, ఫలప్రదంగా జరుగుతున్నాయి అన్నారు. అట్ ద సేమ్ టైం ఇరాన్ ఏమంటుంది, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భయపడ్డాడు, అసలు ఎలాంటి చర్చలు జరగట్లేదని చెప్పి వాళ్ళు కౌంటర్గా మాట్లాడిన పరిస్థితి ఉంది. అంటే ఆయన ఒక మాట అంటున్నాడు, సంబంధం లేకుండా వీళ్ళు ఒక మాట అంటున్నారు. మరి అసలు ఏం జరుగుతుంది? నిజమో కాదో మనకు తెలియదు. మీలాగా నేను కూడా వెయిట్ చేయాల్సిందే, చివరికి బయటపడుతుంది కదా. కానీ అమెరికా అధ్యక్షుడు ఒక మాట అంత పబ్లిక్గా అంటే ప్రస్తుతానికి ఆయన మాటను మనం తీసుకోవాలి. ఆయన చెప్తోంది ఏంటంటే, ఇంతకుముందు వచ్చేప్పుడు కూడా నేను చూశాను, ఆయన చెప్తోంది ఏంటంటే అక్కడ ఇరాన్లో అంతా ధ్వంసం అయిపోయింది, ఒకరితో ఒకరికి సంప్రదింపులు కూడా లేవు వాళ్ళ నాయకత్వంలో, కాబట్టి వాళ్ళ సరిగ్గా సమాచారం లేదు అని చెప్పి అంటున్నాడు ఆయన. కాబట్టి మనకేం తెలియదు. కానీ నిజంగా చర్చలు జరుగుతున్నాయని, ఫలప్రదం అవుతాయని ఆశపడదాం, మనం ఆశిద్దాం. ఓకే సార్, ఇప్పుడు భారతదేశం మీద భవిష్యత్తులో ఎట్లా ఉండబోతుంది సార్? మన దేశం ఏమిటంటే గతంలో చాలా తప్పిదాలు చేశాం మనం. చైనా లాంటి దేశం 1978లో ఆర్థిక సరళీకరణ ప్రారంభించి, ప్రైవేటు పెట్టుబడులకు ప్రోత్సాహం ఇచ్చి, మౌలిక సదుపాయాలను పెంచి, విద్యని మంచి ప్రమాణాల విద్యను తీసుకొచ్చి శరవేగంగా అభివృద్ధిని సాధించినప్పుడు మనమంతా లైసెన్స్ రాజ్యము, మన రాజకీయాలు, మన గొడవలు దానిలో కొట్టుకుపోయాం. ఆలస్యంగా మొదలుపెట్టాం ఆర్థిక ప్రగతి కోసం. 1991లో సంస్కరణలు వచ్చిన తర్వాత కూడా కొన్ని సంస్కరణలు గట్టిగా చేసాం, కానీ మొత్తం చేపట్ల మనం చైనాలాగా. ఇటీవల కాలంలో కాస్త జాతీయ స్థాయిలో కనీసం ఆర్థిక క్రమశిక్షణ పాటించడము, మౌలిక సదుపాయాల కల్పన కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. బ్యాంకులను కూడా కాస్త పటిష్టం చేశాం. కానీ చాలా రాష్ట్రాల్లో ఇప్పటికీ ఆర్థికంగా సంకటంలో ఉన్నాం. ఉదాహరణ తెలుగు రాష్ట్రాలు రెండు చూడండి, అసలు రేపన్నది లేనట్టుగా, వచ్చే ఆదాయం ఏంటి, పెట్టే ఖర్చు ఏంటి లెక్క లేకుండా, పొంతం లేకుండా ఎడాపెడా ఖర్చు పెట్టేస్తున్నాం. తెలంగాణలో 2,10,000 కోట్ల రూపాయలు అధికారికంగా వాళ్ళు ప్రకటించారు. 2,10,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ ఉన్నాయి, అంటే చెల్లింపులు చేయాల్సి ఉన్నాయి, బకాయిలు ఉన్నాయి, చెల్లింపులు చేయాలి డబ్బులు లేక. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం లెక్కలు లేవు, ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. గతంలో చెప్పిన లెక్కల ప్రకారం 1,30,00,000 కోట్లు అక్కడ ఉన్నది బకాయిలే. మరి దినదినంగా 100 రోజుల ఆయుష్గా ఉంది. జీతాలు ఇవ్వాలంటే కష్టంగా ఉంది, పెన్షన్లు ఇవ్వాలంటే, లేకపోతే రిటైర్ అయిన వాళ్ళకి రిటైర్మెంట్ అప్పుడు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాలని చెప్పంటే ఇవ్వలేక వాళ్ళు కోర్టులకు వెళ్ళారని వార్తలు వస్తున్నాయి. ఈవేళ ఈ సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని ముందు మొట్టమొదటి ప్రభుత్వాలు చేయవలసింది ఆర్థిక క్రమశిక్షణని పాటించాలి, లేకపోతే మరింత తీవ్రంగా సంఘటనలు ఎదుర్కొంటాం. డబ్బుని పొదుపుగా పనికొచ్చేట్టుగా ఉపయోగించాలి, పిచ్చలవిడిగా లెక్కలేనట్టుగా ఖర్చు పెడితే ప్రమాదంలో దక్కుంటాం. మనం ఆలస్యంగా మొదలెట్టేసరికి ఆర్థిక ప్రగతి ఈవేళ కాస్త వేగంగా ఎదుగుతున్న పెద్ద దేశం మంది. కాబట్టి ప్రపంచంలో ఎక్కడ ఆర్థిక వ్యవస్థ కుంటుపడ్డా కూడా, ఆర్థిక ప్రగతికి అవరోధం ఏర్పడ్డా కూడా నష్టపోయేది ఈ దేశంలో వచ్చే తరం. ఆ రకంగా మనకి పెద్ద నష్టం. ప్రత్యేకంగా మిగతా దేశాల కంటే నష్టం ఎక్కువ లేదు. కొంచెం మిగతా దేశాలతో పోలిస్తే మనం కొంచెం తట్టుకోగలం, కానీ ఎదగాల్సిన దేశం ఎదుగుదల తగ్గుతుంది. ఆ రకంగా పెద్ద నష్టం. అంటే సార్, ఇప్పుడు ఫ్రీబీస్ ఉండటం వల్ల అనేది కొంచెం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? ఇప్పుడు నేను ఫ్రీబీస్ అన్న మాట వాడను. మళ్ళీ కష్టంలో ఉన్నప్పుడు, పేదరికంలో ఉన్నప్పుడు కొంతమేరకు ఆ బాధల నుంచి ఉపశమనం కలగటం అవసరం. డబ్బున్న దేశాల్లో కూడా ఉచితంగా భోజనం పెడుతున్నారు, ఫుడ్ స్టాంప్స్ అని మరో పెడుతున్నాం. సంక్షేమం అవసరం, కానీ సంక్షేమం రేపొద్దున మీ కాళ్ళ మీద మేము నిలబెట్టేట్టుగా ఉండాలి, మీ సంపాదన శక్తి పెరిగేట్టుగా ఉండాలి, ఆర్థిక వ్యవస్థను పెంచేట్టుగా ఉండాలి. రెండోది, సంక్షేమమే పరిపాలన అనుకుని మౌలిక సదుపాయాలను విస్మరించి, ఆర్థిక భవిష్యత్తుని విస్మరించేసి ఉన్నది పంచిపెట్టమే సంక్షేమం ఓట్ల కోసం అనుకున్నట్టయితే రేపొద్దున దివాలా తీస్తాం. కాబట్టి సంక్షేమం వద్దని ఎవరు అనరు, సంక్షేమమే పాలన అంటే ప్రమాదకరం. అంటే ఎక్కడ చేయాలో అక్కడ చేయాలి, ఒకటి ఎక్కడ చేయాలో అక్కడ చేయాలి. చేసే రీతి కూడా రేపొద్దున ఆదాయాన్ని పెంచే మార్గంలో ఉండాలి. కెపాసిటీ, ఎర్నింగ్ కెపాసిటీ, సంపాదించే శక్తిని పెంచేదిగా ఉండాలి, మన శక్తిని పెంచాలి. రెండోది, మీకున్న పన్నుల డబ్బులతో, మీ సొంత పన్నుల డబ్బులు కావచ్చు, ఢిల్లీ నుంచి మీకు వచ్చినటువంటి పన్నుల రూపంలో వచ్చే నిధులు కావచ్చు, అది మీరు అట్లనే ఖర్చు పెట్టుకోండి. కానీ అప్పు చేసి రోజువారీ ఖర్చు పెట్టే హక్కు మీకు లేదు. ఎందుకంటే అప్పు చేయడం అంటే ఎవరిది? వచ్చే తరం భవిష్యత్తు నుంచి మీరు డబ్బులు లాక్కుంటున్నారు.
వచ్చే తరం నుంచి డబ్బులు లాక్కుంటే వచ్చే తరానికి మనం న్యాయం చేయాలంటే ఏమిటి? వాళ్ళకి ఆస్తులు కావాలి, వాళ్ళకి సంపాదించే శక్తి పెరగాలి. వాళ్ళకి సంపాదించే శక్తి పెరగకుండా, వాళ్ళ ఆస్తులు పెంచకుండా, వాళ్ళ డబ్బులు ఇవాళ తినడం కోసం ఖర్చు పెట్టి హక్కు మనకి ఎవడిచ్చాడు? అంచేత సంక్షేమం వద్దని వారు అనరు, కానీ సంక్షేమాన్ని, అభివృద్ధిని, సమతూకాన్ని పాటించాలి. వచ్చే తరం దెబ్బతినకుండా అప్పు చేసిన డబ్బు వచ్చే తరం భవిష్యత్తు కోసం ఖర్చు పెట్టాలి తప్ప వాళ్ళ ఖర్చుల కోసం కాకూడదు. ప్రధాని మోదీ గారు ఆయన కొద్దిగా యాక్టివ్ రోల్ పోషించి ఈ యుద్ధాన్ని ఆపే ప్రయత్నం ఆయన ఎందుకు చేయకూడదు? ఎందుకంటే ఇజ్రాయెల్తో మంచి సంబంధాలు ఉన్నాయి, అమెరికాతో సంబంధాలు ఉన్నాయి, రష్యా కావచ్చు, చైనా కావచ్చు, ఇరాన్ కావచ్చు, ప్రతి ఒక్క దేశంతో ఒక ఒక సహృద్భావ వాతావరణంలో మాట్లాడగలిగే పరిస్థితి ఒక్క భారతదేశానికి మాత్రమే ఉంది. మోదీ గారు కొంత ఇనిషియేట్ తీసుకుని యుద్ధాన్ని ఆపే ప్రయత్నం ఆయన చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి కొంతమంది ప్రధానమంత్రి గారి మొట్టమొదటి బాధ్యత మన దేశ ప్రయోజనాలను కాపాడటం. అందులో సంక్షోభ సమయంలో భవిష్యత్తుకి సరైన చర్యలు తీసుకోవడం ఆ ప్రయత్నం చేస్తున్నారు. ఆ పైన ఖచ్చితంగా ఒక కీలకమైన దేశాల్లో ఒకటిగా, మనం అంతకంటే గొప్పవాళ్ళం కాదు, మనకంటే పెద్దవాళ్ళు, మనకంటే మాట వినిపించలు చెప్తున్న వాళ్ళు ఉన్నారు, చైనా కంటే మన పెద్దవాళ్ళం కాదు, కానీ మనకు కూడా కొంత పాత్ర ఉన్నది. రెండు పక్కల కూడా గుడ్ విల్ ఉంది కాబట్టి, మరి మనకు కూడా చాలా కీలకమైన అవసరాలు ఉన్నాయి కాబట్టి, హిందూ మహాసముద్రంలో కీలకమైన దేశం కాబట్టి మనకి, అంచేత ఒక దేశం విడిగా చేయలేదు మనం. జపాన్తో కలిసి, చైనాతో కలిసి, యూరప్ దేశాలతో కలిసి, మధ్యప్రాచ్య దేశాలతో, నా దృష్టిలో భారత్, చైనా, జపాన్, యూరప్, మధ్యప్రాచ్య దేశాలు ఈ ఐదుగురికి పాత్ర ఉన్నది. కలిసి గట్టి ప్రయత్నం చేయాలి. బహుశా ఇవన్నీ బహిరంగ చెప్పి చేసేవి కాదు, ఆర్భాటాలతో చేసేవి కాదు, ఆ చర్చలు జరుగుతున్నాయని నేను అనుకుంటున్నాను. సార్, గల్ఫ్ కంట్రీస్లో మన దేశం నుంచి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు సార్, 1 కోటి మంది దాకా ఉన్నారు. ఇప్పుడు వైట్ కలర్ జాబులు చేసేవాళ్ళు, బ్లూ కలర్ జాబులు చేసేవాళ్ళు అందరూ కూడా 1 కోటి మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. దాదాపు 1,00,000 మంది ఇండియాకి వచ్చారంట. సో వాళ్ళ 3.5 లక్షల మంది వచ్చారు. ప్రధానమంత్రి గారు నిన్న ప్రకటనలో చెప్పారు 3,70,000 మంది ఎంతమంది వచ్చారని చెప్పని. కానీ 1 కోటి మంది ఉన్నారు కాబట్టి 97% అక్కడే ఉన్నారు. భారత ఉపఖండం మొత్తం చూస్తే, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇతర ఉపఖండ దేశాలు చూస్తే బహుశా 2-2.5 కోట్ల మంది ఉన్నారు. అంతా కూడా మన సంతతే కదా, మనం అంతా దాని గురించి ఆలోచించాలి. కాబట్టి మనకి మన దక్షిణాసియా ఉపఖండానికి, భారత ఉపఖండానికి ఇది చాలా కీలకమైనటువంటిది. ఈ 2-2.5 కోట్ల మంది నుంచి వచ్చే ఆదాయం తగ్గిపోతే అన్ని దేశాలు చతికిలు పడతాయి. ఎక్కువగా రెమిటెన్స్ వచ్చేది గల్ఫ్ దేశాల నుంచి. మన వాళ్ళకి ఉపాధి కలిగేది అక్కడ. కాబట్టి ఈ యుద్ధం అంతం కావాలని, ఆ దేశాల్లో మళ్ళీ శాంతి రావాలని, ఆర్థిక వ్యవస్థ పుంజుకోవాలని, ప్రశాంత పరిస్థితులు రావాలని మనం కోరుకోవాలి. ఎందుకంటే ఈ 1 కోటి మందిని తీసుకొచ్చే శక్తి ప్రపంచంలో ఎవరికి లేదు. 1 కోటి మందిని తీసుకోవాలంటే 550,000 విమానాలు కావాల్సి వస్తాయి. 50,000 విమానాలు. ఒక్కొక్క ఫ్లైట్కి 200 మందిని అనుకున్న 50,000 ఫ్లైట్స్ కావాలి. ఇవాళ అక్కడ అన్ని ఫ్లైట్స్ నడిచే పరిస్థితి లేదు కాబట్టి తీసుకురావడమే అసాధ్యం. ఒకటే పరిష్కారం. ఇప్పుడు అమెరికానో, బ్రిటనో, మరో దేశం మీరు వదిలేసేయండి, తిరిగి వచ్చేయండి చెప్పచ్చు. 1,000 మంది అంటారు, 2,000 మంది అంటారు. 1 కోటి మంది ఎవరు తీసుకెళ్తారు? అవును, మనం తీసుకొచ్చాం. బంగ్లాదేశ్ ఎవరు తీసుకొస్తారు? పాకిస్తాన్ ఎవరు తీసుకొస్తారు? శ్రీలంక ఎవరు తీసుకొస్తారు? కాబట్టి అక్కడ పరిస్థితులు సద్దుమణగడం తప్ప, శాంతి పునఃస్థాపన జరగడం తప్ప మరో మార్గం లేదు. కానీ వీళ్ళు కండిషన్లు పెడుతున్నారు కదా సార్. ఇప్పుడు చర్చలు ఫలప్రదంగా జరుగుతున్నట్టు ఎక్కడ సూచన కనపడలేదు. ఆయన అమెరికా అధ్యక్షుడు చెప్తున్నాడు, కానీ ఈయనేమో ఏదైతే కూల్ చేశారో, పడగొట్టేశారో, మాకు నష్టం జరిగిందో ఆ నష్టపరిహారం మాకు ఇవ్వండి. అవన్నీ చర్చల్లోకి వెళ్తే కానీ చర్చలకు ముందు ఎప్పుడు తెలవవి. ఇరాన్ కూడా ఏంటంటే వాళ్ళు కసి మీద ఉన్నారు, మా మీద దాడికి దిగారు, మేము చర్చలు సిద్ధంగా ఉన్నా కూడా సరే అంత తెలుస్తామని. కానీ మళ్ళీ వాళ్ళు ఎలాగైతే మనందరికీ కలిపి మొహమ్మద్ కోపంతో ముక్కును కోస్తున్నారో, వీళ్ళు కూడా అలాగే మొహమ్మద్ కోపంతో ముక్కును కోస్తుంటే అట్లాగే ఇరాన్ ఇప్పుడు యుద్ధం కొనసాగినట్టయితే అవతల వాళ్ళకి ఇబ్బంది కలగచ్చు, కానీ ఇరాన్ సర్వనాశనం అయిపోతుంది. ఇప్పటికే సగం పోయింది. ఇప్పటికీ సగం పోయింది. 25 ఏళ్ళుగా ఈ శాంక్షన్ల వల్ల చాలా నష్టపోయినారు. ప్రజలంటే ప్రేమ ఉన్నట్టయితే, మీ నాగరికతలు పెంచుకోవాలి, సంస్కృతిని పెంచుకోవాలన్నట్టయితే ఈ పిచ్చి మాటలు కట్టుబెట్టేసి దురుస్థానం తగ్గించేసి ఎలాగోలా శాంతికి సిద్ధపడతారని నేను ఆశపడుతున్నాను. అంటే సానుకూల పరిస్థితులు ఉంటాయంటారు సో డెఫినెట్గా. లేకపోతే ఏమవుతుందంటే దానికి పరిష్కారం ప్రెసిడెంట్ ట్రంప్ వాళ్ళ మీద విద్యుత్ కేంద్రాల మీద బాంబులు వేసి ప్రజలను అన్యాయం చేయడం కాదు. అది యుద్ధ నేరం అవుతుంది, ఏ రకంగా చూసిన అమానుషమైంది, అది పరిష్కారం కాదు. అప్పుడు బహుశా సరైన పరిష్కారం ఏమవుతుందంటే, ఇరాన్ ఎప్పటికి కూడా తన ముడి చమురు ఎగుమతి చేసుకుంటుంది, ప్రధానంగా చైనాకు అమ్ముతుంది. స్టేట్ ఆఫ్ హార్మజ్ వాళ్ళ అధీనంలో పెట్టుకున్నారు. అక్కడికి ఎవరు వచ్చినా అంత తెలుస్తారని బెదిరిస్తున్నారు, ఎవరు ధైర్యం చేయట్లా. కానీ దాని నుంచి బయటకు వచ్చినప్పుడు, గల్ఫ్ నుంచి బయటపడాలని చెప్పంటే అది ఇరాన్కి కూడా అవసరమే కదా. ఓడలు అమెరికా దిగ్బంధనం చేసింది అనుకోండి, అక్కడి నుంచి అసలు ఓడలు ఏది రావడానికి వెళ్ళలేదని చెప్పని
ఒక్క దెబ్బన మీకు ఇరాన్ నుంచి ఎగుమతులన్నీ ఆగిపోతాయి, ఆర్థికంగా సంక్షోభంలో పడతారు. కాబట్టి వాళ్ళని దాడి చేయక్కర్లా. వాళ్ళు ప్రపంచానికి చేస్తున్నటువంటి నష్టాన్ని వాళ్ళకు కూడా చూపెట్టినట్టయితే ఆర్థికంగా వస్తే దారికి వస్తారు. అంచేత ఆ దుడుకుతనం ప్రదర్శించకుండా అమెరికా కావచ్చు, ఇరాన్ కావచ్చు, పరిష్కారాన్ని వీలున్నంత మేరకు ఒక యుద్ధం వెంటనే ఆగకపోయినా కూడా యుద్ధం ఆగడానికి అనుకూలంగా ఉండేట్టుగా మరింత విధ్వంసానికి దారి తీయకుండా ఆర్థికంగా ప్రయత్నం చేయాలి తప్ప మేము అంతా దాడులు చేసి ఇరాన్ని భస్మపెట్టడం చేస్తుంటే ఇరాన్ని భస్మపెట్టడం చేస్తే అమెరికాకు ఉన్నది, అది పరిష్కారం అవుతుందా? ఏ రకంగా అవుతుంది? అణుబాంబులు ఉన్నాయి, వ్యర్థం వేసేసి మొత్తం ప్రపంచం 1 లక్షల మంది చంపేస్తారా మీరు? ఏం పరిష్కారం అవుతుంది? కాబట్టి కొద్దిగా ఆలోచనతో చేయాలి. సార్ ఇప్పుడు ఇన్ని రోజులు ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అయిన వెంటనే ఫిబ్రవరి 28వ తారీఖు కొన్ని నిమిషాల్లోనే సుప్రీం లీడర్ని చంపేశారు సార్. అంటే ఇరాన్ సుప్రీం లీడరే చనిపోతే మొత్తం మన హస్తగతం అయిపోతుంది, అందరూ లొంగిపోతారు అనుకోవటం అసలు ఆ కారణంగా అది ఇంటెలిజెన్స్ నిఘా విభాగాలు దొరుకుతున్నాయి వాడికి. ఆయన అక్కడ మీటింగ్కి వెళ్తున్నాడని చెప్పని ఆయన చంపేయడం సాధ్యమైన అవకాశం ఆలోచన కలిగింది. అందుకనే లేడీకి లేచిందే పరుగని చెప్పని తర్వాత పర్యవసానం అంటే ఆలోచించకుండా ఇది చేస్తే అయిపోతుందని చెప్పని వేసేసారు. అసలు ఇన్ని రోజులు జరుగుతుందని వాళ్ళు ఊహించుండరు. అది చాలా తప్పు కదా. అది ఇరాన్ ఇంత బలంగా నిలబడుతుందని అనుకోని ఉండరు. ఎన్నేళ్లుగా ఈ 40-50 ఏళ్ళుగా ఎందుకని ఇరాన్ మీద దాడి చేయలేదు ఇతర అధ్యక్షులు, అమెరికా అధ్యక్షులు? ఇలాంటి ప్రమాదం ఉంది, ప్రపంచం మొత్తానికి సంకటం అవుతుంది, సమస్య పరిష్కారం కాకుండా జట్ల మొత్తం ఉద్దేశంతోనే కదా. కాబట్టి ఆ విషయంలో డొనాల్డ్ ట్రంప్ ఇది పూర్తి వైఫల్యం, నాయకత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు, విజ్ఞత లేకుండా దుందుడుకు చర్య చేపట్టారు. సరే జరిగిందే జరిగిపోయింది, ఇప్పుడు పరిష్కారం చూడాలి. ఇరాన్ మీద కోపంతో ప్రపంచాన్ని నష్టం చేయడం కరెక్ట్ కాదు, ట్రంప్ మీద కోపంతో ప్రపంచాన్ని నష్టం చేయడం కరెక్ట్ కాదు. సమస్య మనందరిది, ప్రపంచ ప్రజలందరిది. అందుకనే నేను ఆగిపోతున్నాను నమ్ముతాను. ఎందుకంటే ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఆగాలని కోరుకుంటున్నా, ఆ ఒత్తిడి తీసుకొస్తున్నాయి. కాబట్టే ఇవాళ దాడి దూతామని చెప్పన్నా కూడా కొంచెం వెనక్కి వెళ్ళిన కారణం అది. ప్రపంచ ప్రజాభిప్రాయం విలువ ఉంటుంది. ఇది 1-10 రోజులు ఆగిపోతుందని నేను ఆశపడుతున్నాను. కానీ ఈ నాటో దేశాలు కావచ్చు, యూరోపియన్ యూనియన్లో ఉన్నవి వాళ్ళు కూడా బలంగా ఎందుకు చెప్పలేకపోతున్నారు సార్? ఒక తంపరితనం ఉన్న నాయకుడు ఉన్నప్పుడు, విశృంఖలత ఉన్న నాయకుడు ఉన్నప్పుడు, అదుపు ఆజ్ఞన నాయకుడు ఉన్నప్పుడు బహిరంగంగా చెప్తే అనవసరంగా వారితో కయ్యానికి దిగడం ఎందుకు, ఉన్నాడు బెడ్డం ఎందుకు అని చెప్పేదేదో కొంచెం మృదువుగా, కాస్త అనునయంగా. ఎందుకంటే మనిషి మనస్తత్వాన్ని బట్టి మామూలుగా మన మీద ఎక్కడ విరుచుపడతారని వాళ్ళు నాయకులు మామూలుగా ఇట్లా ఉండకూడదు. నాయకుల నుంచి మనం సంయమనం అనుకుంటాం. ఏ దేశంలోనైనా కూడా మన పిల్లలకు నాయకుల పేర్లు పెడతాం. చిన్నపిల్లలకి ఏం చెప్తాం, చూసావా అలా ఉండాలి నువ్వు కూడా అని చెప్తాం. ఒక ఏ రంగంలో నాయకులైనా సరే వాళ్ళల్లో ఒక మంచి సచ్ఛీలత, నిజాయితీ, నింపాదిగా ఉండడం, తొందరపాటు లేకుండా ఉండటం, విజ్ఞత ప్రదర్శించడం, 10 మంది ప్రయోజనాల గురించి ఆలోచించడం, ఇలాంటి వాళ్ళని మనం గౌరవిస్తాం కదా. సార్ వాళ్ళని ఆదర్శంగా పిల్లలు చూపెడతాం కదా. అమెరికా దురదృష్టం, మనందరూ దురదృష్టం, అమెరికాలో అలాంటి నాయకుడు లేడు ఇప్పుడు. ఈయన మొదటిసారి బాగానే ఉన్నట్టు అనిపించింది సార్. ఈ రెండోసారి అధ్యక్షుడు అయితే మొదటిసారి ఆయన కట్టడి చేశారు, కొత్తగా అధికారంలోకి వచ్చాడు, కొంత కట్టడి చేయగలిగారు. రెండోసారి విశృంఖలంగా పెట్టకపోయాడు, ఆ కట్టలన్నీ తొలగించేసుకున్నాడు. ఆయన ప్రపంచ శాంతి నోబెల్ బహుమతి కావాలని ఒకవైపు కోరుకుంటాడు, ఒకవైపు ఏమో ఇంత బీభత్సమైన యుద్ధాలు. దానికి చంపన గురించి మాట్లాడడం నా దృష్టిలో వృధా. ఆయన్ని మార్చే శక్తి మీకు నాకు లేదు. సందర్భాన్ని బట్టి మెడలు వంచాల్సిందే. కానీ మనం చూడాల్సింది ఆయన కానీ అలాంటి వాళ్ళ వల్ల కానీ ప్రపంచం అల్లకల్లలో కాకుండా ఏం చేయాలి ఆలోచించాలి. ఇరాన్లో నాయకత్వం కావచ్చు, అమెరికాలో నాయకత్వం కావచ్చు, వాళ్ళని తిట్టిన ప్రయోజనం లేదు కదా. మనం ఏ రకంగా ఈ ఉపద్రవాన్ని కాస్త తగ్గించాలా, భవిష్యత్తుని కాపాడుకోవాలా, దాని మీద దృష్టి పెట్టాలి మనం. చూద్దాం సార్, త్వరలోనే యుద్ధం ఆగిపోవాలి, దీర్ఘకాల యుద్ధం అని చెప్పి చాలామందిలో ఆందోళన, భయం ఉంది. అలా కాకుండా అంత శాంతి వెలివిరియాలి, మళ్ళీ యథావిధిగా అన్నీ జరగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe
iDream. And don't forget to subscribe to iDream.